హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నీ జీవితం. ఈరోజు కథ గుండె చప్పుడు. అర్జున్ చెరిగిపోయిన జుట్టుతో ల్యాప్టాప్ ముందు కూర్చొని ఆఫీస్ మీటింగ్లో ఉన్నాడు. మీరా నిశ్శబ్దంగా వచ్చి వెనుక నుంచి చల్లని నీటి బాటిల్ను అతని మెడకు తాకిస్తుంది. అర్జున్ ఒక్కసారిగా ఉలిక్కిపడి, అమ్మ బాబోయ్ మీరా, ఏంటిది, ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను అని అంటాడు. మీరా చిన్నపిల్లలా నవ్వుతూ, మీటింగ్లు తరువాత ముందు నాతో కాఫీ తాగాలి, లేదంటే మీ ల్యాప్టాప్ ఛార్జర్ నేను దాచేస్తా. అర్జున్ నవ్వును ఆపుకునే ప్రయత్నం చేస్తాడు. మీరా దోశ వేయటానికి ప్రయత్నిస్తోంది. దోశ ఆకారం పూర్తిగా పాడవుతుంది. అర్జున్ వెనక నుంచి వచ్చి హగ్ చేసుకుంటూ, దోశ వేయడం రాదు కానీ నన్ను తిప్పడం మాత్రం బాగా వచ్చు నీకు. అతని చేతులు పట్టుకొని దోశ సరిగ్గా వేయిస్తాడు. మీరా ముద్దుగా కోపంగా, నేను తిప్పడం కాదు, నువ్వే నా చుట్టూ తిరుగుతున్నావు. ఇక సాయంత్రం ఇద్దరు స్నాక్స్ తింటూ మీరా అంటుంది, అర్జున్, ఒకవేళ నేను బాగా లావుగా మారితే కూడా నన్ను ఇలాగే ప్రేమిస్తావా? అర్జున్ నవ్వుతూ, దున్నపోతుల అయితే కష్టం కానీ పందిపిల్లల అయితే మాత్రం ఖచ్చితంగా ప్రేమిస్తా అని అంటాడు. మీరా దిండు తీసుకొని కొడుతుంది. ఇద్దరు సోఫాపై పడిపోతారు. కళ్ళల్లోకి కళ్ళతో చూసుకునే నిశ్శబ్దమైన క్షణం. ఇక రాత్రి అర్జున్ పని చేస్తుంటాడు. మీరా వచ్చి అతని భుజంపై తల పెడుతుంది. చాలా బలహీనంగా కనిపిస్తుంది. అర్జున్ ఆందోళనగా, మీరా ముఖం ఎందుకలా ఉంది, జ్వరం ఏమైనా వచ్చిందా? మీరా చాలా మెల్లగా, ఏమీ లేదు అర్జున్, కాస్త అలసటగా ఉంది అంతే. అంతలోనే మీరా తల తిరిగి అర్జున్ మీద పడిపోతుంది. తరువాత ఏమైందో తెలియాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నీ జీవితం. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.